వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించేటప్పుడు ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. ఏడాది కాలం పాటు ఎండలు వానలు తట్టుకొని ఈయన పాదయాత్రను కొనసాగించగలరా, ముఖ్యంగా ప్రజలతో మమేకం కాగలరా, లోకేష్ మనస్తత్వం ఎలా ఉంటుంది, సరిగ్గా మాట్లాడగలరా అనే సందేహాలు ఉండేవి. ఒకవేళ వేల కిలోమీటర్లు నడవగలిగినా అధికార పార్టీ ఆటంకాలను తట్టుకోగలరా, అధికార పార్టీ గూండాల దాడులను ఎదుర్కొనగలరా అన్న భయాలు ఒకవైపు, అధికార పార్టీ నేతల కనుసైగలతోనే అరెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్న పోలీసుల అరాచక ధోరణి మరోవైపు, ఇన్ని భయాలు సందేహాల మధ్య ప్రారంభమైన యోగళం విజయవంతంగా సాగి నవశకానికి నాంది పలకబోతోంది. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రాక్షస మోకలకు ముచ్చెమటలు పట్టించి వాళ్ళ పతనానికి బాటలు వేసింది పాదయాత్ర. జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర దినదిన ప్రవర్ధమానమై దారి పొడవునా జనసంద్రాలను సృష్టిస్తూ విశాఖ తీరంలో ముగుస్తోంది. చిత్తూరు జిల్లాలో యాత్ర ప్రారంభమైనప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపారు, అడుగడుగునా కేసులు పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పోలీసులు రెచ్చిపోయారు. అయినా కూడా లోకేష్ ఎక్కడా తగ్గలేదు. అలాగని రెచ్చిపోను లేదు. ఆవేశపడుతున్న కార్యకర్తలను శాంతింపజేసుకుంటూ సంయమనంతో శాంతియుతంగా యాత్రను కొనసాగించారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు తిరిగారు. యాత్ర అనంతపురంలో అడుగుపెట్టాక మోత మోగిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరవడంతో ఇక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లా కావడంతో అనంతలో పాదయాత్రకు మూలమూలల నుంచి జనం తరలి వచ్చారు. కర్నూలు, కడపలో కూడా జనం బాగా హాజరయ్యారు. వైసీపీకి గట్టిపట్టున్న రాయలసీమలో పాదయాత్రకు ఇంత రెస్పాన్స్ రావడంతో అప్పటి వరకు సీరియస్గా తీసుకుని అధికార పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. వైసీపీకి తిరుగులేని పట్టున్న వైఎస్ కుటుంబానికి అడ్డా లాంటి కడప జిల్లాలో ఇక్కడ కూడా లోకేష్కి జనం పెద్ద ఎత్తున స్వాగతం పలకటమే కాకుండా యాత్ర అశాంతం ఆయనతోనే ఉన్నారు. పెద్దగా పేరున్న నాయకులు అక్కడ లేరు. అయినా కూడా కడప జిల్లాలో యాత్ర ఈ మాదిరిగా సక్సెస్ అవుతుందని తెలుగుదేశం నేతలు ఊహించలేదు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకుడు అమర్నాథ్ రెడ్డి రాయలసీమ జిల్లాల్లో యాత్ర ముగిసే వరకు కూడా కీలకంగా వ్యవహరించారు. జిల్లాల నేతలు, స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ యాత్ర విజయవంతం కావడానికి ఆయన కృషి చేశారు. రాయలసీమలో యాత్ర సక్సెస్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన లోకేష్కి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు పట్టణంలో హల్చల్ చేశారు. ఇంత ఘనమైన స్వాగతం గతంలో నెల్లూరు పట్టణంలో ఏ నాయకుడికి కూడా లభించలేదంటే అది అతిశయోక్తి కాదు. నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా లోకేష్ పాదయాత్రకు బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా లోకేష్ని అక్కును చేర్చుకుంది. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటంతో నేతల అంచనాలకు తగ్గట్టే జనం వచ్చారు. ముందు నుంచి కూడా ప్రకాశం మీద, అక్కడ నాయకుల మీద, ప్రజల మీద సానుకూల అభిప్రాయంతో ఉన్న లోకేష్ తనపై ఆ జిల్లా ప్రజల అభిమానం చూసి భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికీ ప్రకాశం జిల్లా 4 ఎమ్మెల్యేలను గెలిపించిందని, ఈ జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఆయన చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. కొండపి నియోజకవర్గంలో పాడి రైతులతో లోకేష్ ముఖాముఖి అందరినీ ఆకర్షించింది. విశాలమైన ఆవరణలో పశువుల కష్టాల మధ్య నులక మంచాలపైన లోకేష్తో పాడి రైతులు ఆసీనులయ్యారు. బహుశా అప్పటి వరకు లోకేష్ నులక మంచాలు కూడా చూసి ఉండకపోవచ్చు. పక్కా గ్రామీణ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే ఒంగోలు డైరీని తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒంగోలులో జరిగిన బీసీ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు బలైన బీసీ కుటుంబాలకు చెందిన వాళ్ళు హాజరయ్యారు. రేపల నుంచి అమర్నాథ్ గౌడ్ తల్లి, మాచర్ల నుంచి చంద్రయ్య కుటుంబీకులు, ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యే బాధితులంతా కూడా తమకు జరిగిన అన్యాయాలను, తమ కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోవటం గురించి లోకేష్ దృష్టికి తెచ్చారు. అన్నీ గుర్తుపెట్టుకుంటా అందరికీ అట్టుకు అట్టున్నర పెడతా అని లోకేష్ హామీ ఇవ్వటం తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఎమ్మెల్యే రవికుమార్తో పాటు ప్రకాశం జిల్లా నేతలంతా సమన్వయంతో పనిచేసి యాత్రను విజయవంతం చేశారు. ప్రకాశం తర్వాత సమయాభావంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర రూట్ మ్యాప్ని కుదించారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం, రాజధాని ప్రాంతం లోకేష్కి బ్రహ్మరథం పట్టింది. అమరావతి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు, రైతు మహిళలు తాము పడిన కష్టాలు, పోలీసుల దాష్టీకాలను వివరించినప్పుడు లోకేష్తో పాటు ఈ సదస్సుకు హాజరైన వాళ్ళు కన్నీటి పర్యంతమయ్యారు. కృష్ణా జిల్లాలో స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి రోజులను గుర్తుకు చేసింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కోసం జనం అర్ధరాత్రి వరకు రోడ్ల మీద ఎదురు చూసినట్టుగా లోకేష్ రాక్ కోసం తెల్లవారుజాము వరకు ఎదురు చూశారు.
ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి అయినా ఆగకుండా లోకేష్ వెంట నడిచారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా యాత్రకు మంచి స్పందన వచ్చింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించాక పోలీసులు పదే పదే యాత్రకు ఆటంకాలు కలిగించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసింది కూడా తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ యాత్ర ఉన్నప్పుడే. దీంతో తాత్కాలికంగా ఆయన యాత్రను ఆపేయాల్సి వచ్చింది. చంద్రబాబు రిమాండ్లో ఉన్న సమయంలో న్యాయపరమైన వ్యవహారాలు చూడటానికి సుదీర్ఘకాలం ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. బాబు బెయిల్ మీద విడుదలయ్యాక మళ్లీ యాత్రను ప్రారంభించిన లోకేష్ విశాఖ జిల్లా అగనంపూడిలో యాత్రను ముగించారు. 10 ఏళ్ల క్రితం లోకేష్ నాన్నగారు చంద్రబాబు నాయుడు కూడా వస్తున్న మీకోసం పేరుతో నిర్వహించిన పాదయాత్రను ఇదే అగనంపూడిలో ముగించారు. లోకేష్ పాదయాత్ర మొత్తం 226 రోజుల పాటు సాగింది. 3132 కిలోమీటర్ల దూరం ఆయన నడిచారు. 70 సభలు, 150కి పైగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు కులాల వారీగా, వృత్తుల వారీగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. తాను చేయగలిగిన పనులకు హామీ ఇచ్చారు. చేయలేని పనులను ప్రభుత్వం వచ్చాక పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. ఇక్కడే ఆయనలోని ప్రాక్టికాలిటీ మనకు అర్థమవుతుంది. అలవి కానివి చేస్తానని చెప్పలేదు. పాదయాత్ర చేస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్న వాళ్లకు ఆర్థిక సాయం చేశారు. రోగులను ఆసుపత్రులకు రిఫర్ చేశారు. విద్యార్థులకు ఫీజులు సాయం చేశారు. జనం సమస్యలు సావధానంగా విన్నారు. వాటికి పరిష్కారాలు కూడా సూచించారు. మహిళలు, పిల్లలతో బాగా కలిసిపోయారు. ఎక్కడా కూడా జనాన్ని విసుక్కోవటం మనం చూడాల. అర్ధరాత్రి వరకు నడిచినా కూడా మొహం మీద చిరునవ్వు వాడిపోలేదు. మొత్తం మీద 2023వ సంవత్సరం లోకేష్ జీవితంలో ఒక మరపురాని సంవత్సరంగా మిగిలిపోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాదయాత్రకు ముందు లోకేష్, తర్వాత లోకేష్ అని చెప్పుకోవాల్సి ఉంటుందేమో. యాత్ర తర్వాత లోకేష్ నాయకుడిగా పరిణతి చెందారు. తెలుగుదేశం నేతల్లో ఎవరు ఎలాంటి వారనే విషయంలో ఒక అవగాహనకు వచ్చారు. మాటలు చెప్పి షో చేసేవాళ్ళు, మౌనంగా పనిచేసే వాళ్ళకి మధ్య ఉన్న తేడాని గుర్తించారు. ఈ విషయంలో చంద్రబాబుని మించిపోయారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు తన దగ్గరకు వచ్చి షో చేసేవాళ్ళని నమ్ముతారన్న అపప్రద ఆయన మీద ఉంది. యాత్ర ప్రారంభంలో అవరోధాలు, అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. పోలీసులతో డి అంటే డి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రంగా విమర్శించారు కూడా. అధికార పార్టీ నాయకులు వాళ్లకు బానిసలుగా ఉన్న అధికారుల వివరాలని కూడా రెడ్ బుక్లో నమోదు చేస్తున్నానని, అధికారంలోకి వచ్చాక వాళ్ళ సంగతి తేలుస్తానంటాం కార్యకర్తలను ఇంప్రెస్ చేసింది. రాష్ట్రం మీద, సమస్యల మీద లోకేష్కి అవగాహన పెరిగింది. మెచ్యూరిటీ వచ్చింది. యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ప్రజల్లో లోకేష్ మీద గతంలో ఉన్న అపోహలు కూడా తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ముఖ్యంగా మహిళల అభిమానానికి పాత్రుడయ్యారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తల్లో ఆయన ధైర్యాన్ని నింపారు. తనది చంద్రబాబు స్కూల్ కాదని ప్రత్యర్థులకు హెచ్చరికలు కూడా పంపారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పాదయాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ పాదయాత్ర కొనసాగినంతకాలం ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు దీని గురించే చెప్పుకునే విధంగా యాత్రను నిర్వహించారు. నిజానికి ఆ రోజుల్లో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రకు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా ఇంత బజ్ క్రియేట్ కాలేదు. ఇంతగా జనాదరణ లభించలేదు. పాదయాత్రతో లోకేష్ ఏపీ భవిష్యత్ లీడర్గా ఎమర్జ్ అయ్యారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. Like, share and subscribe to Rajaniti channel.